అకుంఠిత దీక్షకు పట్టుదలకు నిలువెత్తు రూపమైన భగీరథ మహర్షి జయంతి వేడుకలు మంగళగిరి సగర సంఘం ఆధ్వర్యంలో పాత మంగళగిరి కాళీమాత గుడి ఎదురుగల భగీరథ మహర్షి విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1000 మందికి ప్రసాదాలు, మజ్జిగ ప్యాకెట్లు, మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన కఠోర తపస్సుతో గంగను భూమికి రప్పించిన మహనీయుడు, సగరుల ఆరాధ్య దైవమైన భగీరథ మహర్షి అని అన్నారు. పట్టుదల, నిరంతర కృషికి భగీరథ మహర్షివారి భగీరథ ప్రయత్నం గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. భగీరథుని చరిత్ర పట్టుదల, దీక్ష, త్యాగంతో పాటు అసాధ్యాన్ని సాధించగల సమర్థత గురించి ప్రజలకు బోధిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అపర భగీరథుడని కొనియాడారు. భగీరథుడు గంగను తెచ్చినట్లే గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు అనుసంధానం చేసి రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించిన చంద్రబాబు నాయుడు కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడం ఆయన పట్టుదలకు నిదర్శనమని అన్నారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం ద్వారా సగర కులస్తుల పట్ల మరియు మహర్షి ఆశయాల పట్ల ప్రభుత్వానికున్న గౌరవాన్ని చాటిచెట్టారని, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను ఆధునిక భగీరథ ప్రయత్నంగా అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న ఆయన సంకల్పాన్ని భగీరథుని దీక్షగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నక్కా రాజేశ్వరి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ మేకల మోహనరావు, టీడీపీ సీనియర్ నాయకులు సంకా బాలాజీ గుప్తా, వల్లభనేని భార్గవ్, పేరం ఏడుకొండలు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శ్రీను, మంగళగిరి సగర సంఘం అధ్యక్షులు పందేటి తిరుపతయ్య, ఉపాధ్యక్షులు కర్నాటి నరసింహరావు, సెక్రటరీ నక్కా బాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి గజ్జల తిరుపతి వెంకయ్య, జలసూత్రం రవి, పందేటి శ్రీమన్నారాయణ, కలవకొల్లు వీరరాఘవులు, కలవకొల్లు ప్రసాద్, నక్కా కోటయ్య, నక్కా రామకోటయ్య, కటారి నాగరాజు, నక్కా దుర్గారావు, ఖగ్గా వెంకటరావు, ఖగ్గా వెంకటకృష్ణ, నక్కా రాజశేఖర్, గజ్జల రమణారావు, కాసిన కొండలు, ఖగ్గా వెంకటేశ్వరరావు, జూట్రు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అపర భగీరథుడు జయంతి సందర్భంగా పాత మంగళగిరి భగీరథ సెంటర్ వద్ద భగీరథుని యొక్క విగ్రహానికి విశేషంగా పూజలు చేసి ఆయన్ని జయంతి ఉత్సవాలు ఈ ప్రాంత సగర ప్రజలే కాకుండా అన్ని వర్గాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి భగీరథుని యొక్క జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి భగీరథుడు గంగని దీవి నుండి భూమి మీదకి గంగని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు భగీరథుడు. ఆయన చరిత్ర చాలామందికి కొంతమందికి తెలియపోవచ్చు. ఈరోజు భగీరథుడు చేసినటువంటి భూమిలోంచి గంగని పైకి తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఆయన్ని మనం నిత్యం పూజించుకున్నట్టయితే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. భగీరథ జయంతి సందర్భంగా భగీరథ విగ్రహం దగ్గర విశేష పూజలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, పంచభూతాలలో ఒకటైన నీరు, ఆ నీరుని
మన భగీరథ మహర్షి మనకి అందించడం ద్వారా మనకి ఇప్పటికీ ఎప్పటికీ నీరు అవసరం కాబట్టి అవసరానికి సంబంధించిన పంచభూతాల్లో ఒకటైన వాటర్ని మనం వినియోగించుకునే విధానాలు జాగ్రత్తగా వాడుకుంటూ అందరికీ ఉపయోగపడే నీరుని జాగ్రత్తగా వాడుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరమయ్యి భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత కూడా మనకుంది. భగీరథను మంచి కోసం ఏదైతే చేశారో ఆ మంచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళకి మంచిని అందిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ భగీరథను ఎలా చరిత్రలో నిలిచిపోయారో అదేవిధంగా అందరూ అలా నిలిచిపోయే విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మనం అలా ఉండాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వైశాఖ శుద్ధ దశమి భగీరథుని జన్మ నక్షత్రం. అది కాకుండా గంగావతరణ జరిగింది ఈరోజే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సగర సోదరులు సగర కుటుంబానికి చెందిన భగీరథుని ఈ గంగావతరణ రోజునే భగీరథ జయంతిగా జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. మనకి పూర్వం మన ఉన్న దాంట్లో మనకు భూమి మీద గంగ లేదు, ఇది ఆకాశంలో ఉంది గంగ. దీనికోసం సగర సోదరుల విముక్తి కోసమై బ్రహ్మ కోసం దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడి నుంచి బ్రహ్మను మెప్పించి తర్వాత గంగను మెప్పించి భూమి మీద తీసుకొస్తే ఈ భూమి ఆగదని చెప్తే మరి భూమిని ఆపాలంటే ఎవరి వల్ల అవుతుందంటే పరమేశ్వరుడి గురించి తపస్సు చేయమని బ్రహ్మ సెలవిచ్చాడు. దానికి కూడా ఆయన సంవత్సరం పాటు అఘోరమైన ఒంటికాలపై నుంచి తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి ఆ ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చి ఈనాడు మనం అనుభవిస్తున్న గంగా గోదావరి ఇలాంటి అన్ని నదులు కూడా ఆ గంగమ్మ తల్లితోనే సముద్రుడు అంటేనే సగరుడు పుత్తులచే తొవ్విందే ఈ ఉండ సాగరాలు. అందుకే ఈ సాగరాలకు కూడా సాగరము అని పేరు వచ్చింది. ఈ ఉండ సమస్తమైన ఈ సముద్రాలను కానీ ఈ నదులను కానీ అన్నిటినీ కూడా ఈ సగరపుత్రులు ఆ రోజు 60 ఏళ్ళ మంది ఈ భూమండలాన్ని మొత్తం ప్రజలకి జీవనోపాధమైన ముందు కావాల్సిన నీరు కనుక ఆ నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక సంకల్పంతో అది విష్ణు ఒక ఆ సంకల్పంతోనే ఇవన్నీ జరిగాయి. అలాగే సగరపుత్రులని ఆత్మల్లో శాంతించడం కోసం ఆ గంగని దివి నుంచి భూమికి దిగొచ్చింది భగీరథుడు. అందుకే మనం ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా భగీర ప్రయత్నం అంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు ఆ గంగావతరణను మనకి చాంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటాడు. అనేక గుళ్ళ మీద కూడా ఉంటుంది, దీనికి చరిత్ర ఉంది. దీనికి ఎందుకు అందరం మనం తెలుసుకోవాలి ఆ గంగని భూమి మీద తీసుకురావడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ భగీర ప్రయత్నంగా అనేక ప్రాజెక్టులు కట్టి మన ప్రజలందరికీ సస్యశ్యామలమైన రైతులకి తాగునీరు సాగునీరు అందించడానికి మనం అందరూ చెప్పుకుంటే భగీర ప్రయత్నం చేస్తున్నాడు. భగీరథ అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు అని కూడా. అలాగే ప్రతి ఏ చిన్న విషయాన్ని చేసినా కూడా మనం ఆ భగీరథుడితో మనం ఉన్న నాయకులను పోల్చుకొని ఆ మహర్షికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం అందరం కూడా ఈ సగర సోదరులు మన గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కూడా పార్టీ నాయకులతో ఈ కార్యక్రమం జయప్రదం చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భగీరథుని జయంతి కార్యక్రమం చేసుకున్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులు సగర కుటుంబ సభ్యులతో భగీరథుని జయంతి దిగ్విజయంగా చేసుకోవడానికి మాకు అదృష్టం కల్పించిన సగర సంఘం పెద్దలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి భగీరథ మహర్షికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఈరోజు పాత మంగళగిరిలోని భగీరథ దేవుడి యొక్క జయంత్యోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సగర సంఘము యొక్క పెద్దలు అలాగే సభ్యులందరూ కలిసి నిర్వహించడం మరింత ఆనందంగా చెప్పుకోవాలండి. ప్రాచీన కాలంలో ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేస్తూ ఉండడం అనేది మనందరం చూస్తూ ఉంటామండి. అంటే గతంలో ఇప్పటికి 20 ఏళ్లకు పూర్వము. కానీ కాలక్రమంలో ఈ కాలంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కాలం మారినా కూడా పాత సాంప్రదాయాలని కొనసాగిస్తూ ఆ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం. ఈ సందర్భంగా భగీరథ దేవుడి యొక్క జయంతి సందర్భంగా సంఘం నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మంగళగిరిలో మన పాత మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లో ఉన్నటువంటి భగీరథ మహర్షి విగ్రహం ముందు ఈరోజు భగీరథ జయంతులు జరుపుకుంటాం అనేది చాలా సంతోషకరమైంది. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా యుగ యుగాలను మరి ఈ సృష్టిలో భూమి మీద మానవాళి వస్తుంది. మరి వాళ్ళకి తాగునీరు కావాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే యుగ యుగాల నాడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆలోచన చేయంగా మరి అపర భగీరథుడు సగర చక్రవర్తి అండి సగర కుమారులు 60,000 మంది ఆనాడు అశ్వయాగం చేసినప్పుడు ముల్లోకాలు అనే విషయంగా వాళ్ళు బయలుదేరినప్పుడు కొన్ని కారణాల వల్ల వాళ్ళు శాపగ్రస్తులయ్యి పాషాణంగా మారిపోతే ఆ రోజు అదే కుల బాంధవుడైన భగీరథుడు
పెద్దల సూచనల మేరకు, ఆనాటి పెద్దల సూచనల మేరకు ఆయన తపస్సు చేసి దివి నుండి ఉన్నటువంటి గంగని భూమి మీద రప్పించి వాళ్ళ శాపగ్రస్తుల నుంచి విమోచన కల్పించి, అలాగే మానవాళికి కూడా రేపు మంచినీళ్ళు కావాలనే ఉద్దేశంతో ఆనాడు అన్నటువంటి పెద్దలందరూ కూడా చేసిన భగీరథ ప్రయత్నం అనేది చాలా శుభసూచకం. ఇవాళ భూమి మీద ఈ సృష్టిలోనే అందరికి కూడా ఈ గంగని అందించినటువంటి మహానుభావుడు భగీరథుడు, ఆయన జయంతి జరుపుకోవటం పెద్దల సమక్షంలో ఈరోజు మంగళగిరి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రానా చంద్రబాబు నాయుడు గారు అధికారపరంగా చేద్దామని చెప్పి మాట ఇచ్చున్నారు సగరు కుల బాంధవులకి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ జయంతి జరుపుకుంటున్నాము. అందరూ కూడా సంతోషం అని చెప్పేసి, అలాగే ఇక్కడ సగర కుల బాంధవులు పెద్దలైనటువంటి మరి బాలకోటి గారు కానీ, తిరుపతి గారు కానీ, ఇంకా చాలా పెద్దలు గజ్జల వెంకయ్య గారు కానీ, ఇంకా చాలామంది కుల బాంధవులు ఉన్నారు. అందరి సమక్షంలో జరుపుకుంటున్నాము. ఇది చాలా ఆనందకరమని తెలియజేసుకుంటున్నాం. అపర భగీరథుని జయంతి సందర్భంగా అందరి సమక్షంలో పెద్దలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఘనంగా భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం అంతా కూడా భగీరథ ప్రయత్నం ఎలా చేసి నీటిని తీసుకొచ్చారో అలాగే మనందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా పంటలు బాగా పండి మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. प्रियंका नाम देश है सकल मनोवांच नारिकेल सीतावल सिद्धि रस्तो मनोवांचादि परिस्थिति रस्तो इष्ट काम्यादि परिस्थिति रस्तो సార్ సార్ ఒకసారి నిల్చోండి సార్. వాయిస్